ఈ స్టోరీ బెంగళూరులో జరిగిన ఒక రియల్ హాంటెడ్ స్టోరీ. ఇది ఒక కాలేజ్లో జరిగిన ఒక రియల్ హాంటెడ్ స్టోరీ. మీరు మీ లైఫ్లో ఎంతమంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారో కిందైతే కామెంట్లో మెన్షన్ చేయండి. నా వరకు నేను దేవుడు ఉన్నాడని ఎంత బలంగా అయితే నమ్ముతానో అంతే బలంగా దయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతున్నా. ఎందుకంటే ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అక్కడ డెఫినెట్గా నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఈ స్టోరీ 2018లో జరిగిన ఒక రియల్ హాంటెడ్ స్టోరీ. బట్ దీనికి కనెక్షన్ 2012లో 30 years అవుతున్న ఒక అమ్మాయి సస్పిషియస్ చనిపోవడం. అసలు 2012లో ఏం జరిగింది, 2018లో జరిగిన హాంటెడ్ ఇన్సిడెంట్ ఏంటి, కంప్లీట్గా వీటి గురించి మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీకు ఎవరికన్నా హర్రర్ స్టోరీస్ అలాగే డార్క్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆలస్యం లేకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో నేను ఎన్నో హర్రర్ స్టోరీస్ అలాగే డార్క్ స్టోరీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను. దీస్ ఆర్యన్ అండ్ మీరు చూస్తున్నారు ఆర్యన్ డీకోడ్స్. నితిన్ వాళ్ళ ఫ్యామిలీ ఒక స్మాల్ ఫ్యామిలీ అండ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న 9 to 5 జాబ్ చేసేవాళ్ళు. అలాగే వాళ్ళ మదర్ ఒక క్రిస్టియన్ కాలేజ్లో లెక్చరర్గా అయితే వర్క్ చేసేవాళ్ళు. నాన్న యొక్క 9 to 5 జాబ్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఒక సాఫీగా జరిగిపోతుంది తన జాబ్లో. బట్ వాళ్ళ మదర్ జాబ్లో ఏదైతే తను లెక్చర్గా వర్క్ చేస్తుందో అక్కడ మాత్రం అంత సాఫీగా జరగట్లేదు. అక్కడ స్ట్రగుల్స్ సాడిల్స్ అనేది ఫేస్ చేస్తుంది. ఎందుకంటే తను వర్క్ చేస్తున్న కాలేజ్ వచ్చి క్రిస్టియన్ కాలేజ్, బట్ తన యొక్క రిలీజియన్ హిందూ రిలీజియన్. ఇక్కడ ఎలాగుండదంటే వాళ్ళ మేనేజ్మెంట్, సో వాళ్ళ కాలేజ్లో క్రిస్టియానిటీకి సంబంధించిన ఎటువంటి లెక్చరర్స్ అయినా ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే దాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకొని వాళ్ళ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ బై మిస్టేక్ అయినా సరే వాళ్ళ మదర్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా వాళ్ళకి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. దీనివల్ల వాళ్ళ మదర్ యొక్క మైండ్ సెట్ కూడా అప్పుడప్పుడు తను అప్సెట్ అయ్యి తనైతే ఫీల్ అవుతుండేది. సో ఇలాగుండేది. ఈ టైంలో 2018లో నితిన్ యొక్క పాలిటెక్నిక్ తను ఫినిష్ చేశాడు. సో పాలిటెక్నిక్ ఫినిష్ చేసిన తర్వాత సో డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అయితే లాటరల్ ఎంట్రీ అయితే జాయిన్ అయ్యాడు. సో అది కూడా ఏ కాలేజ్ కంటే వాళ్ళ మదర్ ఏదైతే క్రిస్టియన్ కాలేజ్లో వర్క్ చేస్తుందో అదే కాలేజ్లో తనైతే లాటరల్ ఎంట్రీగా తనైతే అక్కడ జాయిన్ అయిపోయాడు. బట్ ఇక్కడ ఎలా ఉందంటే సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయిపోయారు, అందరు స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో లాటరల్ ఎంట్రీలో ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి కానీ సో వాళ్ళతో కలిసి ఉండడానికి కొద్దిగా టైం పడుతుంది. సో తను జాయిన్ అయిన తర్వాత నితిన్ ఆ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్ పాటు అంటే ఫ్రెండ్స్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టింది. ఆ టైం అంతా తనైతే అలోన్గానే ఉన్నాడు. కొన్ని డేస్ తర్వాత కొంతమందితో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో తనకైతే మంచి పరిచయం అయింది అండ్ అలాగే సో మంచి ఫ్రెండ్స్ అయితే అయ్యారు. తనకి కాలేజ్ కొద్దిగా కొత్తగా ఉన్నా సరే బట్ వాళ్ళ మదర్ చాలాసార్లు అంటే చాలా ఇయర్స్ నుంచి ఆ కాలేజ్ వర్క్ చేయడం వల్ల ఒక 2-3 years ముందు నుంచి వాళ్ళ మదర్ ఆ కాలేజ్ వర్క్ చేయడం వల్ల ఆ కాలేజ్లో ఎటువంటి ఈవెంట్స్ జరిగినా సరే ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగినా సరే వాళ్ళ మదర్ నితిన్తో అయితే షేర్ చేసుకునేది. దీనివల్ల నితిన్కి కాలేజ్ కొత్తదైనా సరే ఎన్విరాన్మెంట్ మొత్తం ముందు నుంచే పరిచయం ఉన్నట్టులా అంటే తనకు తెలిసి ఉండేలా అయితే అనిపించదు. ఒకసారి నార్మల్గా తన యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఒక నార్మల్ డిస్కషన్ చేసుకుంటున్నారు. అంటే నితిన్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ డిస్కషన్ చేసుకుంటూ ఇందులో ఒక అతను చెప్పింది ఏంటంటే నాకు ఇక్కడ చాలా నెగిటివిటీ ఫీల్ అవుతున్నా, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఫీల్ అవుతున్నా అని అయితే ఒకడైతే మాట్లాడడం జరిగింది. అప్పుడు నితిన్కి స్ట్రైక్ అయింది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళ మదర్ కూడా ఇదే థింగ్ తనతో షేర్ చేసుకున్నారు. అంటే నేను ఆ కాలేజ్కి జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, నన్ను ఎవరో పిలుస్తున్నట్టు, నన్ను ఎవరో నా వెనకలు ఎవరో వస్తున్నట్టు, ఇలా నెగిటివ్గా నేనైతే ఫీల్ అవుతున్నా అని వాళ్ళ మదర్ చాలా సార్లు నితిన్తో అయితే షేర్ చేసుకుంది. సో ఈ థింగ్ గుర్తొచ్చిన నితిన్, అవును మా మదర్ కూడా ఇలా నాతో చాలా సార్లు ఇలా షేర్ చేసుకున్నారు, నాకు కూడా కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయింది అన్నట్టుగా అయితే నితిన్ వాళ్ళతో డిస్కస్ చేశాడు. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఉత్కర్ష్, తను ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాడు. సో ఉత్కర్ష్ తను ఏమని చెప్పాడంటే లేదు ఇక్కడ సో ఈ కాలేజ్ మొత్తం హాంటెడ్ లేదు, ఓన్లీ 6th floor ఏదైతే ఉందో అది మాత్రమే హాంటెడ్ ఉంది. అండ్ 2012లో ఒక అమ్మాయి చనిపోయింది, తన యొక్క డెడ్ బాడీ కూడా ఆ 6th floor దగ్గర ఉన్న సో వాష్రూమ్ దగ్గర అయితే దొరికింది అనేది తను మెన్షన్ చేశాడు. సో అప్పుడు నితిన్కి అలాగే తన కొంతమంది ఫ్రెండ్స్కి క్యూరియాసిటీ చాలా పెరిగిపోయింది. అంటే అసలు 6th floorలో ఏముంది, మనం వెళ్ళి అక్కడికి చూద్దాం, సో నిజంగా ఈ ఏజ్లో కూడా దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారా, సో 2018లో ఉన్నాం, ఇలా డిస్కషన్ అయితే జరిగింది. అప్పుడు నితిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉత్కర్ష్ తను వచ్చి సో ఆ 6th floor ఏదైతే ఉందో ఆ అమ్మాయి చనిపోయినప్పటి నుంచి కొన్ని మంత్స్ తర్వాత నుంచి అది కంప్లీట్గా లాక్డ్ అయితే ఉంటుంది. సో 6th floor అంత యాక్సెసిబుల్ ఉండదు. సో ఓన్లీ కొన్నిసార్లు మాత్రం అక్కడ ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు అలా మాత్రమే అవి ఓపెన్ చేస్తారు. సో మిగతా టైం కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్దామని చెప్పి తను ఉత్కర్ష్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాడు. సో నితిన్తో అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే చెప్పాడు. అసలు ఆ 6th floor ఎలా ఉంటుందంటే సో ఒక స్టార్టింగ్లో ఒక సెరమోనీ హాల్ ఉంటుంది, ఒక పెద్ద సెరమోనీ హాల్ ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ థింగ్స్ కొన్ని ప్లే చేసుకోవడం, ఒక స్టోర్ రూమ్లో ఎలా అయితే ఉంటుందో అలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ ఉంటుంది. దాని పక్కనే లైబ్రరీ ఉంటుంది. సో లైబ్రరీ పక్కన లాస్ట్ కార్నర్లో వాష్రూమ్ ఉంటుంది అనమాట. సో ఇలా కంప్లీట్ ఆ 6th floor అన్నది ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే అమ్మాయి చనిపోయిందో 2012లో అమ్మాయి యొక్క డెడ్ బాడీ కూడా 6th floor ఆ వాష్రూమ్ దగ్గర దొరికింది. సో ఎప్పుడైతే అది దొరికిందో కొన్ని మంత్స్ వరకు అది నార్మల్గానే ఉంది, అంటే దాన్ని ఎటువంటి లాక్ చేయలేదు. బట్ చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేయడం వల్ల అంటే మేము అక్కడ ఎవరో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం, నెగిటివిటీగా ఫీల్ అవుతున్నాం కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్
సో ఆ వాష్రూమ్ని సో మిగతా ఫ్లోర్ని సపరేట్ చేయడానికి కొన్ని ఐరన్ లాకర్స్ని ప్లేస్ చేశారనమాట. ఆ వాష్రూమ్ అండ్ లైబ్రరీ పక్కన కొన్ని లాకర్స్ అయితే ప్లేస్ చేశారు, ఐరన్ లాకర్స్. అంటే వాళ్ళు ఎటువంటి వాల్ని కన్స్ట్రక్ట్ చేయలేదు. సో మేము ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అనుకున్నారు, ఏమో తెలియదు. బట్ ఎక్కడ ఎటువంటి వాల్ని కన్స్ట్రక్ట్ చేయలేదు, జస్ట్ కొన్ని ఐరన్ లాకర్స్ అయితే ప్లేస్ చేశారు. సో అంటే ఎవరన్నా ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పోవడానికి లేకుండా. సో అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఐరన్ లాకర్స్ ప్లేస్ చేశారో అప్పటి నుంచి దాన్ని ఎవరు అటు సైడ్ యూజ్ చేసుకోవట్లేదు వాష్రూమ్ని. ఆ వాష్రూమ్ కూడా సో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోతుంది, అంటే అన్యూజ్డ్గా దాన్ని అలాగే వదిలేశారు. అంటే క్లీన్ చేయకుండా ఎవరు అటు సైడ్ వెళ్ళకోకుండా వదిలేశారు. ఇలా 6th ఫ్లోర్ డిజైన్ అనేది ఉంటుంది. సో కొన్ని డేస్ అవుతుంది, అంటే డిస్కషన్ జరిగిపోయిన కొన్ని డేస్ తర్వాత ఉత్కర్ష్ ఎవరైతే ఉన్నాడో సో తనని వాళ్ళ క్లాస్ టీచర్ పిలిచి కొన్ని బండిల్ ఆఫ్ మార్క్ షీట్స్ ఇచ్చి ఇవి తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టమని చెప్పింది. సో నార్మల్గా ఈ లైబ్రరీ అన్నది ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని మంత్స్కి కంప్లీట్గా దీన్ని అయితే క్లోజ్ చేశారు, అంటే ఓన్లీ స్టాఫ్కి యాక్సెసిబుల్గా పెట్టి. సో ఈ లైబ్రరీని ఇంకొక వేరే ఫ్లోర్కి మూవ్ చేసి ఓన్లీ స్టాఫ్ ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చేలాగా సో వాళ్ళు థింగ్స్ పెట్టుకునేలా మాత్రమే లైబ్రరీ ఉంది. సో నార్మల్ స్టూడెంట్స్కి అటువంటి వాళ్ళకి ఎవరికి యాక్సెస్ ఉండదు. సో ఎప్పుడైతే వాళ్ళ టీచర్ పిలిచి సో ఈ బండల్ ఆఫ్ మార్క్ షీట్ తీసుకెళ్ళి సో నువ్వు 6th ఫ్లోర్లో ఉన్న లైబ్రరీలో పెట్టమని చెప్పింది ఉత్కర్ష్కి. అప్పుడు ఉత్కర్ష్ సో బండిల్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల సో నా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తాను, బండిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్ సో దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు, నేను తీసుకెళ్ళచ్చు అని చెప్పింది. సో అప్పుడు ఉత్కర్ష్ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి సో మనం ఆ 6th ఫ్లోర్లో ఉన్న లైబ్రరీ దగ్గరికి అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, మనం వీలైతే వాష్రూమ్ దగ్గర దాకా వెళ్దాము అని ఉత్కర్ష్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడి. అప్పుడు నితిన్ కూడా సో చాలా క్యూరియస్గా ఉన్నాడు కదా. సో నితిన్ తన ఇంకొక ఫ్రెండ్, అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఆ బండిల్స్ తీసుకొని ఆ 6th ఫ్లోర్కి వెళ్ళారు. సో 6th ఫ్లోర్కి వెళ్ళి లైబ్రరీలో వాళ్ళకి ఇచ్చిన బండిల్స్ మొత్తం అక్కడ ప్లేస్ చేశారు. ప్లేస్ చేసిన తర్వాత మొత్తం చూస్తున్నారు, అంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చూస్తున్నారు. బట్ వాళ్ళకి అసలు అక్కడ ఏం అనిపించట్లేదు, అంటే నార్మల్గా ఒక ప్లేస్ ఎలా ఉంటుందో సో అలాగే ఉంది ఇక్కడ. సో డిఫరెంట్గా కానీ సో ఏవో దయ్యాలు ఉన్నాయి, సో ఎవరో తిరుగుతున్నారు, సో మాకు సౌండ్స్ కానీ ఇలాగేమీ వినిపించట్లేదు, నార్మల్గానే ఉంది కదా. సో ఎందుకు అందరి 6th ఫ్లోర్ అంటే అంత భయపడుతున్నారు అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. అండ్ అలాగే లైబ్రరీలో మొత్తం సెర్చ్ చేస్తున్నారు, ఏమైనా దొరుకుతాయేమో అని సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఒక నోట్ అయితే కనిపించింది. సో ఇది 2012-2013 బ్యాచ్ సంబంధించిన ఒక ఫేర్వెల్ నోట్ ఇది. సో అందులో ఎవరైతే అమ్మాయి 2012లో చనిపోయిందో ఆ అమ్మాయి గురించి కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళు దాన్ని చదవడం స్టార్ట్ చేశారు లెటర్. ఇయర్ 2012 ఎప్పటిలాగానే సో ప్రతి ఇయర్ సో క్రిస్మస్ ఎలాగైతే గ్రాండ్గా చేస్తారో ఈ ఇయర్ కూడా మన కాలేజ్లో క్రిస్మస్ గ్రాండ్గా చేయాలని చెప్పి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతుంది. ప్రతి ఇయర్ నుంచి సో ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క నేమ్స్ని రిజిస్టర్ చేసుకున్నారు, అంటే ఈవెంట్స్లో పర్ఫామ్ చేసుకోవడానికి. అలాగే 3rd ఇయర్కి చెందిన అమ్మాయి గీత కూడా తన యొక్క నేమ్ అయితే రిజిస్టర్ చేసుకుంది. గీతకు వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోయారు, అంటే అమ్మ నాన్న ఇద్దరు చిన్నప్పుడు చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ చిన్నాన్న ఎవరైతే ఉన్నారో తన్నే గీతని పెంచుకుంటున్నాడు. కానీ గీత చాలా సంతోషంగా ఉండేది, ఒక హ్యాపీ సోల్గా, ఒక మంచి అమ్మాయిగా, అంటే స్టడీస్ పరంగా కూడా ఒక మంచిగా ఉండేది. సో చాలా హ్యాపీగా ఉండేది. అండ్ అలాగే చాలామంది తనైతే లైక్ చేసేవాళ్ళు. సో తను కూడా ఒక ఈవెంట్కి అయితే రిజిస్టర్ చేసుకుంది. సో తన యొక్క ఆ రోజు 6th పీరియడ్ అంటే లాస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత తను ఏదైతే ఈవెంట్కి రిజిస్టర్ చేసుకుందో ఆ ఈవెంట్ని పర్ఫామ్ చేసుకోవడానికి 6th ఫ్లోర్లో ఉన్న సెరమనీ హాల్కి వెళ్ళి తన యొక్క గిటార్ని ప్రాక్టీస్ చేస్తుంది. అండ్ అలాగే చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళ యొక్క ఈవెంట్స్ తగ్గట్టు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు. సో గీత ప్రాక్టీస్ చేసినప్పుడు సడన్గా తను ఏదైతే గిటార్ స్ట్రింగ్ ఉందో అది తెగిపోయింది. అది తెగిపోయినప్పుడు ఆ కొత్త స్ట్రింగ్ రీప్లేస్ చేద్దామని చెప్పి తను రీప్లేస్ చేస్తుంది. అప్పుడు అనుకోకుండా తన వేల్కి ఆ స్ట్రింగ్ కట్ అయ్యి తన వేలు నుంచి అయితే బ్లీడింగ్ వస్తుంది. సో ఇది వెళ్ళి అక్కడున్న ఒక స్టాఫ్కి అయితే తను చూపించింది. సో టీచర్ ఇలాగా సో వేలు కట్ అయింది సో అని చూపించినప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో స్టాఫ్ కిందికి వెళ్ళి సో నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను, నువ్వు అప్పుడు దాకా ఇక్కడే ఉన్నావు అని చెప్పి దాని కిందికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకుని అక్కడ పైకి వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఎయిడ్ తీసుకురావడానికి కిందికి వెళ్ళింది. సో ఫస్ట్ ఎయిడ్ తీసుకురావడానికి ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అక్కడ లెక్చరర్ కిందికి వెళ్ళారనమాట. సో కిందికి వెళ్ళి చాలాసేపు అవుతుంది. సో గీత వెయిట్ చేస్తుంది, బట్ ఇంతసేపటికి తనైతే పైకి రావట్లేదు. ఎవరైతే ఆ లెక్చరర్ కిందికి వెళ్ళారో ఇంతలోనే టైం అవుతుంది. సో ఎవరైతే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో 1 by 1 ఒక్కొక్కరు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఎంతసేపు చూసినా సరే తను ఆ స్టాఫ్ ఆ లెక్చరర్ రిటర్న్ రాకపోయేసరికి తను ఏం చేసినట్టు గీత తన యొక్క బ్యాగ్ని అలాగే తన దగ్గర ఉన్న గిటార్ని తీసుకెళ్ళి ఒక కార్నర్ ప్లేస్ చేసి, అంటే ఎవ్వరికి కనపడిన చోటు ప్లేస్ చేసి తను ఆ కార్నర్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళి ఆ హ్యాండ్ వాష్ చేసుకున్న అన్నదాంతో తనైతే ఆ వాష్రూమ్కి వెళ్ళింది. సో వెళ్ళింది ఈ లోపే ఎవరైతే అక్కడ లెక్చరర్ ఉందో తనైతే రిటర్న్ వచ్చింది. పైకి వచ్చి చూసింది, అక్కడ ఎవరు కనిపించట్లేదు. మేబీ తను సో గీత క్లియర్ అవ్వడం వల్ల తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందేమో అన్న ఉద్దేశంతో, ఎందుకంటే తను చూసినప్పుడు అక్కడ బ్యాగ్ కానీ ఎటువంటి ఎవరు కనిపించలేదు అండ్ అలాగే ఎవ్వరు లేరు అక్కడ. సో దాంతో మేబీ తను కూడా వెళ్ళిపోయిండొచ్చేమో, లేట్ అయింది అన్న ఉద్దేశంతో తను వెళ్ళిపోతూ ఆ 6th ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ 6th ఫ్లోర్ లాక్ చేసుకుని తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో అండ్ గీత వాష్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆల్రెడీ 6th ఫ్లోర్ లాక్ అయింది అండ్ అక్కడ ఎవ్వరు లేరు. సో నెక్స్ట్ డే ఆ రోజు నైట్ మొత్తం గీత 6th ఫ్లోర్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ డే చూసినప్పుడు గీత అక్కడ సస్పిషియస్ చనిపోయింది. తన మీద చాలా దెబ్బలు ఉన్నాయి, సో రక్తాలు ఉన్నాయి.
బట్ తను చాలా సస్పిషియస్ అయితే చనిపోయింది. అది ఎలా చనిపోయిందని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. బట్ ఎవ్వరికీ అయితే అర్థం కాలేదు. ఈ థింగ్ని బయటకు వస్తే ఆ కాలేజ్ యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో, అంటే ఎలాగో గీతకి ఎవరు పేరెంట్స్ లేరు, తన్ని పెంచుకుంటుంది వాళ్ళ చిన్నాన్న మాత్రం. వాళ్ళ చిన్నాన్నతో మాట్లాడి కొద్దిగా సెటిల్మెంట్ చేసుకుని వాళ్ళకి సమ్ అమౌంట్ ఆ డబ్బులు ఇచ్చి ఆ కేసుని అయితే క్లోజ్ చేశారు. బట్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి క్లూజ్ దొరకలేదు. సో ఏమైందో కూడా ఎవరికి అర్థం కాలేదు. సో ఆ ఇన్సిడెంట్ అయిపోయిన కొన్ని మంత్స్ తర్వాత సో చాలామంది అక్కడ సో ఏదో నెగిటివ్ అరా అనిపిస్తుంది, ఎవరు పిలుస్తున్నారు, సౌండ్స్ ఇలా అనిపించడం వల్ల చాలా ఎక్కువ అనిపించేసరికి అలాగే మేనేజ్మెంట్ కూడా చాలా ఎక్కువ కంప్లైంట్స్ స్టూడెంట్స్ నుంచి, లెక్చరర్స్ నుంచి ఇది రావడం వల్ల ఏం చేశారంటే ఆ 6th ఫ్లోర్ వాష్రూమ్ ఏదైతే ఉందో ఆ వాష్రూమ్ అటు సైడ్ ఎవ్వరూ వెళ్ళకోకుండా కంప్లీట్ లాకర్స్ అయితే ప్లేస్ చేశారు, ఐరన్ లాకర్స్. అంటే ఎవరు అటు సైడ్ వెళ్ళకోకుండా. బట్ అయినా సరే ఇటు సైడ్ ఉన్న వాటిలో కూడా సో కొన్నిసార్లు వినిపిస్తున్నాయని చెప్పి సో కంప్లీట్గా లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీని కూడా సో వేరే చోటుకి మూవ్ చేసి ఈ లైబ్రరీ ఓన్లీ స్టాఫ్కి మాత్రమే యాక్సెసిబుల్గా పెట్టేసి, అండ్ సెరమోనీ హాల్ కూడా ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు సో ఎప్పుడైనా ఏమైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేయడానికి దాన్ని పెట్టారు. మిగతా టైంలో ఆల్మోస్ట్ అది క్లోజ్డ్గానే ఉంటుంది. సో ఇలా జరిగినప్పటి నుంచి మేబీ ఆ ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. 2018లో ఎప్పుడైతే వీళ్ళకి ఇది మొత్తం చదివారో, ఈ ఫేర్వెల్ నోట్ మొత్తం చదివారో, వాళ్ళకి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మొత్తం ఈ నెగిటివ్ ఎనర్జీ సో ఈ దయ్యాలు కానీ సో ఇవన్నీ అక్కడే ఉన్నాయి, ఆ వాష్రూమ్ దగ్గరే ఉన్నాయి, మనం వెళ్ళి చూద్దాం. అంటే నిజంగానే ఇయర్ 2018 ఈ టైంలో కూడా దయ్యాలని ఇవన్నీ ఎవరు నమ్ముతారు, మనం అటు సైడ్కి వెళ్ళి చూద్దాము, అసలు ఏముందో తెలుసుకుందాము అన్నట్టయితే వాళ్ళ ఏవైతే ఐరన్ లాకర్స్ ఉన్నాయో ఐరన్ లాకర్స్ పుష్ చేసుకొని అటు సైడ్కి వెళ్ళారు. అటు సైడ్కి వెళ్ళి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళారు. వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా అనిపించింది. బట్ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి దాన్ని యూజ్ చేయకపోవడం వల్ల చాలా డట్టీగా ఉంది, చాలా గలీజ్గా ఉంది. బట్ అక్కడ ఎటువంటి సౌండ్స్ కానీ సో వేరేవేవి వాళ్ళకి వినిపించట్లేదు. అంటే నార్మల్గా గోస్ట్ సౌండ్స్ అలా వస్తుంటాయి, అలా ఏవి వినిపించలేదు. దీంతో వీళ్ళు మేబీ ఇది మొత్తం అబద్ధం చేసి వీళ్ళు నమ్మేస్తున్నారు అన్నట్టయితే అనుకున్నారు. ఇంతలో వాళ్ళ ఒక ఫ్రెండ్ మనం బ్లడీ మ్యారీ మీ గేమ్ ఆడదాం అని చెప్పారు. సో బ్లడీ మ్యారీ ఏంటంటే సో బ్లడీ మ్యారీ గేమ్ అన్నది ఏంటంటే వేరే ఫ్రీక్వెన్సీలు ఉన్న ఆత్మలతో మనం మాట్లాడడానికి యూజ్ చేసే ఈ గేమ్ ఇది బ్లడీ మ్యారీ. అప్పట్లో ఇది చాలా ఫేమస్. దీన్ని వీళ్ళు ట్రై చేశారు. సో వీళ్ళు ట్రై చేసిన కొద్దిసేపుకే వాష్రూమ్లో చాలా పెద్ద సౌండ్ అనిపించింది, డబ్బని ఒక గట్టి సౌండ్ అనిపించింది. సో వాళ్ళు ఏమైంటుందా చూద్దామని చెప్పి సో ముగ్గురు భయంగా అటు సైడ్ నడుస్తున్నారు. ఇంతలోపే ఒక పెద్ద గాలి వచ్చింది. సో ఏదైతే వాష్రూమ్ లాక్ డోర్ ఉందో అది గట్టిగా క్లోజ్ అయిపోయి సో అలాగే దానికి ఉన్న నాబ్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఎలక్ట్రిసిటీ ఏదైతే లోపల లైట్ ఉన్నాయో మొత్తం కంప్లీట్గా టర్న్ ఆఫ్ అయిపోయి అక్కడ ఎంత చీకటి ఉందంటే పక్కనున్న పర్సన్ అంటే ఒక పర్సన్ ఇంకొకరిని చూడాలన్నా సో వీలైనంత అంత చీకటి అక్కడ వచ్చేసింది. సో వాళ్ళకు నిజంగా చాలా భయం వేస్తుంది. ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. బట్ ఆ నాబ్ అనేది బ్రేక్ అయిపోయి స్టక్ అయిపోయింది. వాళ్ళంతా గట్టిగా ఓపెన్ చేస్తున్నా సరే అదైతే ఓపెన్ అవ్వట్లేదు. దీంతో వాళ్ళకి నిజంగానే చాలా భయం స్టార్ట్ అయిపోయింది. అంటే సో ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అక్కడ హాంటెడ్ ఉందని తెలుసు, అక్కడ ఏవో సంథింగ్ గోస్ట్, సో ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది, దానివల్ల అక్కడ సో నెగిటివ్ ఎనర్జీ చాలా సౌండ్స్ వినపడ్డాయి అన్న దాంతో దాన్ని మొత్తం క్లోజ్ చేశారు అన్న థింగ్ మీకు తెలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అసలు ఏం లేదు ఉన్నప్పుడు అంటే అక్కడ ఏం లేదు అని అనుకున్న టైంలో సడన్గా ఒక పెద్ద విండ్ వచ్చి డోర్ లాక్ అయిపోయి ఎలక్ట్రిసిటీ అయిపోయిందంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఉంటే ఒకసారి ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందని. సో అలాంటి సిచ్యువేషన్లోనే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. అంటే ఎవరన్నా బయట ఉంటే మమ్మల్ని కాపాడండి, డోర్ ఓపెన్ చేయండి, మేము లోపల ఉన్నాం, స్టక్ అయిపోయాం అని గట్టిగా అరుస్తున్నారు. బట్ అటు సైడ్ ఏంటంటే 6th ఫ్లోర్ ఎవ్వరూ రాకపోవడం వల్ల ఆ సౌండ్స్ ఎవ్వరికీ వినిపించలేదు. అలా ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత బయట నుంచి ఒక సౌండ్ వచ్చింది. సో ఎవరైనా లోపల ఉన్నారా ఏంటి సౌండ్స్ అని ఒక సౌండ్ రాగానే సో ఒక్క నిమిషం అందరు రిలాక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ వాయిస్ ఎవరిదైతే వీళ్ళు విన్నారో అది నితిన్ వాళ్ళ మదర్ వాయిస్. బయట నుంచి వీళ్ళు అరుస్తున్నారు, అంటే నితిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అరుస్తున్నారు, మేడం అవును మేడం మేము లోపల ఉన్నాం, డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తున్నారు. అలాగే నితిన్ కూడా అమ్మ నేను లోపల ఉన్నాను, డోర్ ఓపెన్ చేయమ్మా అని గట్టిగా అరుస్తున్నారు. సో ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ అవగానే సో వీళ్ళు ముగ్గురు అటు సైడ్ ఇటు సైడ్ చూడుకోకుండా భయంతో పరిగెట్టి కిందికి వెళ్ళి కింద ఫ్లోర్లో సో ఆ గ్రౌండ్లో వెళ్ళి కొద్దిసేపు నిలబడి రిలాక్స్ అయిన తర్వాత సో అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ నితిన్ థ్యాంక్స్ చెప్తున్నారు. నిజంగా మీ మదర్ రాకపోతే మన సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది, నిజంగా మనం మీ మదర్కి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్తున్న టైంలోనే సో స్టాఫ్ రూమ్లో నుంచి నితిన్ వాళ్ళ మదర్ బయటకు వచ్చారు. సో వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ స్టాక్ అయిపోయారు, అంటే స్టన్ అయిపోయారు. అసలు
ఇంతకు ముందే కదా మీ అమ్మని సో పైన చూసాం 6th ఫ్లోర్లో, అంతలోపే స్టాఫ్ రూమ్ నుంచి బయటకు వస్తుంది అని అనుకున్నారు. సో ముగ్గురు వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి సో నితిన్ వాళ్ళ అమ్మ చెప్తున్నారు, సో మా థ్యాంక్స్ మా డోర్ ఓపెన్ చేసినందుకు, వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసినందుకు. సో నువ్వు లేకుంటే సో మా సిచ్యువేషన్ మాకు చాలా భయం వేస్తుంది అది ఇది అని చెప్తున్నారు. సో వాళ్ళ మదర్కి అర్థం కావట్లేదు. వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా మేడం థ్యాంక్ యూ మేడం అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసినందుకు, మాకు నిజంగా చాలా భయం వేస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళ మదర్కి అర్థం కాదు అసలు ఏం వాష్రూమ్, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని వాళ్ళ మదర్ అడిగినప్పుడు, మీరు ఇందాకే కదా సో 6th ఫ్లోర్లో ఉన్న వాష్రూమ్ ఓపెన్ చేశారు అంటే వాళ్ళ మదర్ అవును అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, అసలు అయినా డోర్ ఎవరు ఓపెన్ చేశారు, నేను అసలు అక్కడికి రాలేదు కదా అని వాళ్ళ మదర్ అంటుంది. సో వీళ్ళు నిజంగా స్టన్ అయిపోయారు. అంటే వీళ్ళు ఆల్ చేశాను అంటే కొద్దిసేపు ముందే కదా అంటే వాళ్ళ మదర్ వచ్చి అక్కడ డోర్ వచ్చి ఓపెన్ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళ మదర్ చూస్తే నేను 1 hour నుంచి నేను స్టాఫ్ రూమ్లోనే ఉన్నా, ఇప్పుడే బయటకు వస్తున్నా అని అయితే వాళ్ళ మదర్ చెప్తున్నారు. సో నిజంగా వీళ్ళు స్టన్ అయిపోయి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే కొద్దిసేపు ముందే వాళ్ళ మదర్ యొక్క వాయిస్ మేము వాష్రూమ్ బయట ఉన్నాం, సో వాళ్ళ మదర్ డోర్ ఓపెన్ చేయడం వల్లే మనం అక్కడ నుంచి పరిగెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. సో లేకుంటే అసలు మేము బయటకు వచ్చేవాళ్ళమే కాదు, సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు వాళ్ళ మదర్ సో నేను 1 hour నుంచి స్టాఫ్ రూమ్లోనే ఉన్నాను, ఇప్పుడే బయటకు వచ్చా అని చెప్తుంది. అలాంటప్పుడు మేము వాష్రూమ్ బయట విన్న వాయిస్ ఎవరిది, అసలు ఆ డోర్ ఎవరు ఓపెన్ చేశారు అన్న క్వశ్చన్ స్టిల్ ఇప్పటిదాకా మా లైఫ్లో ఒక మిస్టరీగా మిగిలిపోయాయి అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తన యొక్క బ్లాగ్లో తను రాశాడు. ఇది చదివినప్పుడు నాకు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు మన పేరు ఎవరో గట్టిగా పిలిచినట్టు ఉంటుంది, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఎవరు ఉండరు. డోర్ ఎవరో గట్టిగా నాక్ చేస్తున్నట్టు ఉండరు, బట్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. మనకు బలంగా గుర్తుంటుంది మనం ఒక వస్తువు ఇదే ప్లేస్లో పెట్టామని చెప్పి, బట్ నెక్స్ట్ డేను కొద్దిసేపు తర్వాత చూస్తే ఆ వస్తువు ఇంకొక చోటు ఉంటుంది. ఇలా చాలాసార్లు మన లైఫ్లో జరిగే ఉంటాయి. మీరు ఈ ముగ్గురికి వినిపించిన ఆ వాయిస్ ఎవరిది అనుకుంటారు, అసలు ఆ డోర్ ఎవరు ఓపెన్ చేసి ఉంటారు అని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు వీడియో ఎలా అనిపించిందని కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో మీకు ఇటువంటి హారర్ స్టోరీస్ కానీ డార్క్ స్టోరీస్ కానీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. మీకు ఫర్దర్గా ఇటువంటి ఇంకొక నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఆర్ ఎండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై.